హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. పిస్తా పప్పులు, కాజు, గుమ్మడి గింజలు, వాల్నట్, ఇలాచి, శనగిత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, బాదం, దోసవిత్తనాలండి. ఎండు కొబ్బరి తురుము కావాలంటే పచ్చిది కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే బెల్లంతో చేసుకోవచ్చు. ఆర్గానిక్ బెల్లం కానీ మామూలు బెల్లం కానీ యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది హెల్తీగా. నేను షుగర్తో చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 by 1 డ్రై రోస్ట్ చేసుకుందామండి. జస్ట్ పచ్చివాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చాలా బాగుంటుందండి అన్నీ టేస్ట్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా తినచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఇలా అన్నీ 1 by 1 రోస్ట్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా అన్నీ 1 by 1 రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుందాము. ఇందులోనే షుగర్ వేసి మిక్సీ పట్టుకుంటే బాగా స్వీట్ అంతా దీనికన్నిటికి పడుతుందండి. షుగర్ పిండి అంతా కలుసుకొని స్వీట్నెస్ వస్తుంది. కొంచెం చల్లార్చుకోవాలి. అట్లే మిక్సీ పడితే కన్నా ముద్ద అయిపోతుంది. ఈ లడ్డు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినచ్చండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, హెల్త్ కొంచెం వీక్గా ఉన్న పిల్లలు కానీ, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కానీ, ఐరన్ తక్కువ ఉన్నా కానీ, ఇవన్నీ తక్కువ ఉన్న వాళ్ళు, హెల్త్ సరిగా లేని వాళ్ళు ఇవి తింటే చాలా బలం వస్తుంది. చాలా బాగుంటుందండి హెల్త్కి. అప్పుడప్పుడు నేను ఇలా చేసుకొని తింటుంటాను. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడరు కాస్త పక్కన తీసి పెట్టుకొని అప్పుడప్పుడు పాలలో 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకొని మార్నింగ్ పిల్లలకి ఇస్తూ ఉంటే చాలా హెల్తీకి బాగుంటుందండి. మార్నింగు డైలీ ఈ లడ్డు ఒకసారి చేసుకొని తిన్నా కానీ, లేదంటే కజ్జికాయ కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత తింటే గిన చాలా బాగుంటుంది. ఇది చల్లారిపోయింది. మిక్సీ పట్టుకుందామండి. ఒకసారి పౌడర్ చేసుకుందాము కజ్జికాయ రెడీ చేసుకునేకి. ఇందులోనే కాస్త చక్కెర వేసుకుందామండి. చూడండి, ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, తినడానికి బాగుంటుంది. బెల్లం వేసుకోవాలనుకున్న వాళ్ళు తురిమి వేసుకోండి. కొబ్బరి తురుము కూడా ఇలా వేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత. చపాతీ పిండి కలుపు పెట్టుకుందాము. చపాతీ పిండి కలుపుకొని ఇట్లా మెత్తగా ఉండేటట్టుగా నానబెట్టుకోండి. ఇప్పుడు కొంచెం చపాతీలాగా ఒత్తుకుందాము. ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని చేసి పెట్టుకుందామండి. ఈ సైజులో పూరీలాగా ఒత్తుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టుకుందాము. చూడండి, ఇలా ఎన్ని కావాలో అన్ని చేసి పెట్టుకోండి పూరీలు. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకుందామండి. డ్రై ఫ్రూట్స్ పౌడరు చూడండి ఫ్రెండ్స్, ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేస్తే కింద స్టఫింగ్కి ఇలా సరిపోతుంది కజ్జికాయ చేయడానికి.
నేను డైరెక్ట్గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నేను స్టాండ్ పెట్టుకొని వీడియో చేయట్లేదు, చేతిలో పట్టుకొని వీడియో చేస్తున్నాను. అందుకే క్లిప్పింగ్స్ అన్నీ కొన్ని మిస్ అవుతున్నాయి. ఇలా చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. ఈ కజ్జికాయ చేసేటప్పుడు బయట ఉండే ఎక్స్ట్రా పిండి, ఇందులో నుంచి బయట ఉండే ఎక్స్ట్రా పిండి మొత్తం మళ్ళీ వాటర్ వేసుకొని లైట్గా కాస్త ఆయిల్ వేసేసి మళ్ళీ గట్టిగా మెత్తగా చేసుకొని కాసేపు పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే పిండి యూస్ చేసుకోవచ్చు, వేస్ట్ చేయకుండా. ఇలా కజ్జికాయలు మనకి ఎన్ని కావాలో అన్నీ చేసి పెట్టుకుందాము. నేనైతే ఇంతే చాలని చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. అది కాస్త హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని కజ్జికాయ తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకుందాము. సిమ్లో పెట్టుకోండి. ఒక్కొక్కటిగా ఆ పక్క ఈ పక్క టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటికి లోపల స్టఫింగ్ అంతా బాగా రోస్ట్ అవుతూ ఉంటుంది ఆయిల్లో. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి రోజు ఫ్రూట్స్, బయట తిండిలన్నీ కాకుండా ఇలాంటివి అప్పుడప్పుడు చేసి ఇస్తే గిన బాగా మంచి హెల్తీగా డిఫరెంట్ టేస్ట్తో తిని బాగా ఎంజాయ్ చేస్తారు. గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు కలర్ డీప్ ఫ్రై చేసుకోండి. నేను ఫస్ట్ టైం వీడియోస్ అన్నీ చేస్తున్నానండి. కొన్ని చిన్న చిన్నవన్నీ నేర్చుకొని వాయిస్ ఓవరింగ్ ఇవ్వడానికి నా వల్ల సరిగా అవ్వట్లేదు. ఒకరే వీడియో చేయాలంటే చాలా కష్టము. వాయిస్ ఇచ్చుకుంటూ ఇలా చేస్తూ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అది నాకు బాగా అర్థమవుతూ ఉంది. పాపం డైలీ వీడియో చేసేవాళ్ళు ఎలా చేస్తారో తెలియట్లేదు. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు తీసేస్తున్నాను. టిష్యూ క్లాత్లో వేసుకోండి. ఇలా మిగిలినవన్నీ మళ్ళీ వేసుకుందాము. వేసుకునేటప్పుడు ఆయిల్ చాలా హీట్లో ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోండి. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కదా, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మామూలుగా పప్పులు, బెల్లం అవన్నీ వేసి చేసేదానికన్నా ఇదే హెల్తీకి చాలా మంచిది. ఊరికే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ తినమంటే తిన్నారు కదండి, ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారు. ఒక్కొక్కటి మెల్లమెల్లగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలరు ఫ్రై చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంచెం బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సెకండ్ టైం వేసిన కూడా అయిపోయినాయండి. ఇప్పుడు తీసేస్తున్నాను మెల్లగా. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచిగా స్మెల్ వస్తుంది, తింటున్న ఫీల్ వస్తుంది, మంచి అరోమా. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది చూడడానికి, చాలా టేస్ట్ అనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం ఎలా కుక్ అయిందో. చూడండి, లోపల బాగా ఉడికింది పిండి, చాలా బాగుంటుంది.
టేస్ట్ చేయండి, జ్యూసీగా అనిపిస్తుంది లోపల స్టఫింగ్ అంతా. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇలా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ టైం వీడియోస్ అన్నీ చేస్తున్నాను. స్టఫింగ్ ఇంకా కొంచెం వేయాల్సింది, తక్కువ వేసినట్టున్నాను ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ చేసేటప్పుడు ఇంకా 2 స్పూన్స్ వేసుకోవాలి. మీరు కూడా 2 స్పూన్స్ వేసుకుని 1 స్పూనే వేసాను. చాలా టేస్ట్గా సూపర్గా ఉందండి. ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.